హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్స్ హర్రర్ స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూడకుండా పార్ట్ 4 చూస్తున్నట్లయితే దయచేసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసి పార్ట్ 4 చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. అప్పుడే నా యొక్క ఈ కళ మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలా ఆ ఊరి వాళ్ళు ఆ గర్భవతి నివసించిన ఇంటి దగ్గరికి వెళ్ళగా ఆ ఇంటి పక్కన ఉన్న ఒక వృద్ధురాలు, ఎవరు మీరు, మీ ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అందుకు ఆ ఊరి వాళ్ళు, ఇంట్లో ఉండే వాళ్ళ గురించి ఏమైనా నీకు తెలుసా అని ఊరి వాళ్ళు అడుగుతారు. దానికి వృద్ధురాలు, ఆమె పేరు బిందు, ఆమెది ఊరు కాదు, పక్కనే ఉన్న సిటీ నుంచి ఇక్కడికి వచ్చారు. ఆమె భర్త పేరు రాహుల్ అని చెప్తుంది. ఆమె భర్త ఆ సిటీలో ఉద్యోగం చేస్తే ఇక్కడికి వచ్చేవాడు. ఆమెకెవరూ లేరు, ఆమె ఒక అనాథ, ఏదో అనాథాశ్రమంలో పెరిగానని చెప్పింది. ఇంతలో ఆ ఇంట్లో వెతుకుతున్న వారికి ఆ గర్భవతి యొక్క ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటో తీసుకొని ఆ ఊరి వాళ్ళు సిటీకి వెళ్ళి అన్ని అనాథాశ్రమంలో వెతుకుతారు. ఇలా వెతుకుతూ వెతుకుతూ ఒక అనాథాశ్రమంలో ఉన్న ఒక అధికారికి ఆ అమ్మాయి ఫోటో చూపించి, ఈమె ఎవరో మీకు తెలుసా అని అడుగుతారు. అవును, ఈమె నాకు తెలుసు, ఈమె ఇక్కడే పెరిగింది, ఈమె పేరు బిందు, చాలా మంచి అమ్మాయి, ఆ అమ్మాయి బాగా చదివేది, మంచి ఉద్యోగం కూడా సంపాదించుకుంది. ఎప్పుడు నేను చెప్పేవాడిని, అమ్మా నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు కదా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా బతకచ్చు కదా అని. అందుకు ఆమె ఇలా అనేది, అయ్యా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను, నాకు అమ్మా నాన్న ఎవరో కూడా తెలియదు, నన్ను ఇక్కడే ఉండనివ్వండి, ఇక్కడే ఉంటే మా అమ్మ ఒడిలో ఉన్నట్టు ఉంటుంది, దయచేసి నన్ను ఇక్కడ ఉండి వెళ్ళమని మాత్రం చెప్పకండి అని అంటుంది. అలా అమ్మాయి సంపాదించిన ప్రతి రూపాయి ఈ ఆశ్రమానికే ఇచ్చేది. ఇలా ఉండగా ఒకరోజు మా ఆశ్రమం ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక కారు చెట్టుకు గుద్దుకోవడంతో ఏమైందా అని నేను బిందు ఆ కారు దగ్గరికి వెళ్ళేసరికి ఆ కారులో ఉన్న వ్యక్తి సంపన్నమైన కుటుంబానికి చెందినవాడై ఉంటాడు. ఇంతలో అతన్ని తీసుకొని ఆశ్రమంలో తీసుకొచ్చి తనకి గాయమైవ్వడంతో ఆ గాయానికి శస్త్రచికిత్స చేసి మేము అతన్ని ఆ రోజు నైట్ మొత్తం ఆశ్రమంలోనే ఉంచాము. ఉదయం అతను లేచి, నేను ఎక్కడున్నాను, అసలు ఇక్కడ ఎందుకున్నాను అని అడుగుతాడు. దానికి బిందు ఎదురుగా నిలబడి, మీరు నిన్న రాత్రి ఒక చెట్టుకి గుద్దుకోవడంతో మీ తలకి గాయమవడంతో ఇక్కడికి తీసుకొచ్చాము అని అంటుంది. అలా ఆ అమ్మాయిని చూసిన ఆ వ్యక్తికి నోట మాట రాలేదు. ఆ అమ్మాయి అందాన్ని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో తను లేచి, నా పేరు రాహుల్ అని అంటాడు. అందుకు అమ్మాయి నా పేరు బిందు, ఇంకా మీరు వెళ్ళొచ్చు అని అంటుంది. సరే అని తన కారు దగ్గరికి వెళ్ళి తన మొబైల్ ఫోన్ తీసుకొని తన ఫ్రెండ్స్కి కాల్ చేసి రమ్మని ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళిన రాహుల్కి ఆ అమ్మాయి పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత రాహుల్ వాళ్ళ కంపెనీ వర్క్ చేస్తుండగా ఆశ్చర్యకరంగా బిందు అక్కడ కనబడుతుంది. రాహుల్ వాళ్ళ కంపెనీ మేనేజర్ని పిలిచి, ఈ అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉంది అని అడుగుతాడు. మేనేజర్, ఆ అమ్మాయి మన దగ్గర పనిచేస్తుంది సార్, సేల్స్ ఆఫీసర్గా అని చెప్తాడు. రాహుల్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, హాయ్ నేను రాహుల్ని, గుర్తుపట్టారా, అదే యాక్సిడెంటు, అనాథాశ్రమము, మీరు నాకు ట్రీట్మెంట్ కూడా చేశారు అని అంటాడు. ఓ సారీ, నేను మర్చిపోయాను అంటుంది బిందు. సరే ఓకే, ఓ చిన్న పార్టీ, మీరు నన్ను కాపాడినందుకు కాదనకండి అని అంటాడు రాహుల్. బిందు కూడా సరే అంటుంది. రాహుల్, అయితే మనం ఇద్దరం ఫ్రెండ్స్ అంటాడు. దానికి బిందు కూడా సరే అని అంటుంది. అలా సాగిన వాళ్ళ స్నేహం అది ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకెళ్తుంది. రాహుల్ బిందు ఒకరోజు పెళ్లి చేసుకుని రాహుల్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అది చూసిన రాహుల్ వాళ్ళ నాన్న అధికార వాంఛతో, డబ్బు అహంకారంతో, నువ్వు ఏంటి, నీ అర్హత ఏంటి, ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, తనకు అమ్మా నాన్న ఎవరు, తన కుటుంబం ఎలాంటిది అని వాళ్ళని అవమానిస్తాడు రాహుల్ వాళ్ళ నాన్న. నేను ఈ అమ్మాయిని ప్రేమించాను నాన్న, పెళ్లి కూడా చేసుకున్నాను, దయచేసి మమ్మల్ని ఆశీర్వదించి లోపలికి రమ్మనండి అని అంటాడు. చీ, నువ్వు నా కొడుక, వెళ్ళు, ఇక్కడ నుండి వెళ్ళిపో, నువ్వు కూడా ఒక అనాథలాగా బతుకు అని తిట్టి తరిమేస్తాడు రాహుల్ వాళ్ళ నాన్న. రాహుల్ అండ్ బిందు చేసేది ఏమీ లేక తల ఉంచుకొని బాధతో ఇంటి నుండి వెళ్ళిపోతారు. అలా వెళ్తూ రాహుల్, ఇక్కడే ఉంటే మా నాన్నకి అవమానంగా ఉంటుంది, ఇక్కడ నుంచి దూరంగా ఒక పల్లెటూరు ఉంది, అక్కడికి వెళ్దాం, సంతోషంగా ఉందాం, నేను ఇక్కడే ఏదో ఒక పని చేసుకుని సాయంకాలం ఇంటికి వచ్చేస్తా అని చెప్పి వాళ్ళు ఆ పల్లెటూరుకి వెళ్తారు. కొన్ని రోజులు, కొన్ని నెలలు గడుస్తాయి. రాహుల్ అండ్ బిందు చాలా హ్యాపీగా ఉంటారు. కానీ రాహుల్ వాళ్ళ నాన్న మాత్రం
వాళ్ళ కంపెనీ బిజినెస్ కూడా చాలా లాస్గా అవుతుంటుంది. దానితో పాటు వాళ్ళ నాన్నని బయట వ్యక్తులు కూడా పిల్లల్ని కనగానే సరిపోదు, వాళ్ళని పెంచడం కూడా తెలియాలి, అదే నా కొడుకైతేనా ఎప్పుడో చంపేసేవాడిని అని అవమానంగా మాట్లాడేవారు. అది చాలా అవమానంగా భావిస్తాడు రాహుల్ వాళ్ళ నాన్న. ఇలా బిజినెస్ లాస్ ఓ పక్క అవమానంగా ఉండడంతో ఎలాగైనా తన కన్న కొడుకుని హత్య చేయాలనుకుంటాడు రాహుల్ వాళ్ళ నాన్న. కానీ తను మాత్రం జైలుకి వెళ్ళకూడదు. మరి ఎలా అని ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ ఇంటి గుమ్మం వైపు ఒక కాటి కాపరి భవతీ భిక్షాన్ దేహి అని అరుస్తూ ఉంటాడు. అతన్ని చూడడానికి ఎంతో భయంకరంగా ఉంటాడు. అప్పుడు రాహుల్ వాళ్ళ నాన్నకి ఒక ఆలోచన వస్తుంది. ఎలాగైనా ఈ కాటి కాపరిని కలిసి తాంత్రిక పూజ చేసి తన కొడుకుని చంపాలి అని అనుకుంటాడు. అలా రాహుల్ వాళ్ళ నాన్న ఆ కాటి కాపరి వెనకే వెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఆ కాటి కాపరి కనిపించకుండా పోతాడు. రాహుల్ వాళ్ళ నాన్నకి అర్థం కాదు. అరే, ఎక్కడికి వెళ్ళాడు, ఇక్కడే ఉండేనే అని వెతుకుతూ ఉండగా ఒక చెట్టు కింద ఆ కాటి కాపరి కూర్చొని ఉంటాడు. అలా ఆ కాటి కాపరి దగ్గరికి వెళ్తాడు. ఆ కాటి కాపరి రాహుల్ వాళ్ళ నాన్నను చూసి, నువ్వు ఎందుకు నా వెంట పడుతున్నావో నాకు బాగా తెలుసు. ఇలాంటి వక్ర బుద్ధికి నేను నీకు ఎలాంటి సహాయము చేయలేను. నీకు సహాయం చేయాలంటే ఇక్కడ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కారడవిలో ఒక గుహ ఉంది. ఆ గుహలో మా గురువు గారు తాంత్రిక పూజలు చేస్తూ ఉంటారు. వెళ్ళి ఆయనను కలువు అని అంటాడు. అలాగే అని రాహుల్ వాళ్ళ నాన్న ఆ గురువును కలవడానికి బయలుదేరుతాడు. అలా బయలుదేరి ఆ కారడవిని చేరుకొని కొంత దూరం నడిచి ఆ గుహలోకి వెళ్ళగా ఏదో ఒక కుళ్ళిన వాసనతో పెద్ద పెద్ద మంత్రాలను పఠిస్తూ ఉన్న శబ్దం రాహుల్ వాళ్ళ నాన్నకి వినపడుతుంది. అలా లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఒక చిన్న ఆవు దూడను అతి కిరాతకంగా తల నరికి ఆ క్షుద్రదేవతకి బలి ఇవ్వడం చూస్తాడు రాహుల్ వాళ్ళ నాన్న. ఇంతలో ఒక గంభీరమైన గొంతుతో ఎవరది అని వినపడుతుంది. అప్పుడే అర్థమవుతుంది ఆ మాంత్రికుడే ఒక గుడ్డివాడని. స్వామి, నమస్కారం, నాకు మీ సహాయం కావాలి, అందుకే ఇలా వచ్చాను అని అంటారు. నేనెందుకు సహాయం చేయాలి నీకు అని అంటాడు. దానికి రాహుల్ వాళ్ళ నాన్న, స్వామి అలా అనొద్దు, దయచేసి సహాయం చేయండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. డబ్బా డబ్బా అని వెక్కిరిగా నవ్వుతాడు ఆ మాంత్రికుడు. సరే, నీకు ఏ సహాయం కావాలో చెప్పు అని అంటాడు. రాహుల్ వాళ్ళ నాన్న జరిగిన మొత్తం ఆ మాంత్రికుడికి చెప్తాడు. ఎప్పటి నుంచో ఒక పసిబిడ్డను బలి ఇవ్వాలని ఆలోచిస్తున్న ఆ మాంత్రికుడికి ఒక అవకాశం దొరికింది అనుకుని, సరే నేను నీకు సహాయం చేస్తాను, నాకు నీ కొడుకు వాడిన వస్త్రం, కాలి మట్టి, వెంట్రుకలు కావాలని అంటాడు. సరే అని వెళ్ళి ఆ తాంత్రికుడు అడిగిన అన్నీ తీసుకొని రాహుల్ వాళ్ళ నాన్న ఆ తాంత్రికుడికి ఇస్తాడు. ఆ తాంత్రికుడు ఈ పూజ ఫలించాలి అంటే 1 సంవత్సరం రోజు లేక 9 నెలలు పట్టొచ్చు అని చెప్తాడు. సరే అని రాహుల్ వాళ్ళ నాన్న కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇలా కొన్ని నెలలు గడిచేసరికి బిందు గర్భవతి అవుతుంది. ఆ విషయం తెలిసిన రాహుల్, బిందు చాలా సంతోషంగా ఉంటారు. ఇలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాహుల్ ఉద్యోగం ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఆలస్యం అవడంతో చీకటి పడుతుంది. పైగా వర్షం కూడా రావడంతో బైక్ పై వెళ్తున్న రాహుల్కి కాస్త భయంగా ఉంటుంది. ఎవరో తనను వెంబడిస్తున్నట్టు, ఎవరో తనను పిలుస్తున్నట్టు అనిపిస్తుంటుంది. రాహుల్ ఎవరా ఏంటి అని తన తలని వెనక్కి తిప్పి చూసి తిరిగి ముందు వైపు చూసేసరికి తన వైపు వేగంగా వస్తున్న లారీ రాహుల్ను గుద్దేస్తుంది. అలా గుద్దడంతో రాహుల్ బైక్తో సహా పక్కనే ఉన్న లోయలో పడి చనిపోతాడు.